మన దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యమని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదానికి పిలుపునిస్తూ గ్రామ మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సోమవారం కొత్తగూడ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని ఘనంగా నిర్వహించి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి ఈ సందర్భంగా వజ్జా సారయ్య మాట్లాడుతూ, ఈరోజు దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఆయనకు ఘనంగా నివాళులర్పించడం అనేది జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలే కీర్తించే సందర్భంలో ఇవాళ భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఒక పక్క భారత రాజ్యాంగాన్ని మార్పు చేయాలనే కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంది. మతం పేరుతోని, కులాల పేరుతోని దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలని తిప్పికొట్టాలని చెప్పేసి భారత కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇవాళ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన దేశవ్యాప్తంగా కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. అందులో భాగంగా ఇవాళ భారత రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, పరిరక్షించుకోవాలనే దిశలో ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని జరుపుకోవటం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని గ్రామాన కూడా ఈ యొక్క జై బాపు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ యొక్క ప్రజలకు వివరించాలి, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, అంబేద్కర్ రాసించినటువంటి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనే యొక్క ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న కార్యక్రమాన్ని ప్రజలందరికీ వివరించి ఈ యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కృషి చేస్తుందని చెప్పేసి ఆనాడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగినటువంటి అనేక స్వాతంత్ర పోరాటాల్లో అనేక మంది భారత స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళందరూ వాళ్ళందరి యొక్క త్యాగాలు నిజం కావాలనుకుంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క భారత ప్రజల మీద ఉన్నదని చెప్పేసి ఆ యొక్క గురుతరమైనటువంటి బాధ్యతను ఇవాళ కాంగ్రెస్ పార్టీ భుజాన వేసుకొని ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఇవాళ మొత్తం గ్రామాలలో ఈ యొక్క రాజ్యాంగం యొక్క విలువల్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతల్ని, కర్తవ్యాన్ని ఇవాళ బోధించాలందరికీ అని చెప్పేసి పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయంలో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని తెలియజేయడం కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నడుము బిగించి ఇవాళ గ్రామాల్లోకి వెళ్ళటం జరుగుతూ ఉంది. ఇవాళ మతతత్వ శక్తులు ఇవాళ భారత రాజ్యాంగాన్ని మార్చాలని, ఒకడు భారత రాజ్యాంగాన్ని మార్చాలని ఒకడంటాడు, కులాలు మతాల పేరుతోనే ఒకడు రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క వ్యవస్థలన్నింటినీ కూడా ఇవాళ దుర్వినియోగం చేస్తూ ఉన్నారు ఇవాళ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి ఇవాళ దేశ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది. భారత రాజ్యాంగాన్ని రక్షించడం కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వమే ఆయన్ని ఈ యొక్క భారత రాజ్యాంగ నిర్మాణానికి, భారత రాజ్యాంగాన్ని రచించడం కోసం ఆయన్ని చైర్మన్గా చేసి భారత రాజ్యాంగాన్ని రచించడంలో ఆయన్ని ముందుంచి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది తప్ప ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా విస్మరించలేదు. ఆయన యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకుపోవడం ప్రయత్నం చేస్తున్నాం తప్ప, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఇవాళ భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రాసించిన రాజ్యాంగాన్ని ఇవాళ తుంగలో తొక్కడం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు ఇవాళ అనేక తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు తప్ప ఇవాళ వాళ్ళు నిజమైనటువంటి భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే వ్యక్తులు కాదు అని చెప్పేసి మేము ఇవాళ చెప్పడం జరుగుతూ ఉంది.